యోగ యోగము చేత పొందదగినవాడు. సంసార బంధనాల నుండి మనలను రక్షించువాడు. కర్మయోగం వలన మాత్రమే కాక తానే స్వయంగా మోక్షాన్నిచ్చువాడు. యోగుల చేత హృదయమునందు ధ్యానింపబడివాడు. యోగములో 8 అంగాలున్నాయి. ప్రాణాయామము, ధారణ, ప్రత్యాహారము, ధ్యానము, యమము, నియమము, ఆసనము, సమాధి. ప్రాణాయామం అనగా మన అదుపులో లేని ప్రాణాన్ని అదుపులోకి తెచ్చుకోవడం. ప్రాణాయామం చేసేవారికి సర్వదోషాలు, రోగాలు నశించిపోతాయి. ఆరోగ్యవంతమైన మనస్సు మరియు శరీరం కలవారు పరమాత్మను తెలుసుకొనుట సులభం. 2. ధారణ. ధారణ అంటే ధరించినది అని ఒక అర్థం. శరీరంలో ఏదో ఒక ప్రదేశంపై సాధకుడు తన మనసును నిలుపుటయే ధారణ. ధారణా సిద్ధి పొందినట్టయితే సంచిత కర్మలు, ఆగామి కర్మలు నశించిపోతాయి. కర్మలు 3 రకాలు: ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు. మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మ కిందకే వస్తుంది. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి, మరికొన్ని మరుజన్మలో ఫలితాన్నిస్తాయి. మరుజన్మలో ఫలితాన్నిచ్చినవి సంచిత కర్మలు. 3వది ప్రత్యాహారము. మనస్సును, ఇంద్రియాలను విషయభోగాల నుండి మరల్చుట. 4. ధ్యానము. ఈ సాధన వల్ల అరిషడ్వర్గాలను జయించడం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. 5. యమము. మనసు చలించకుండా ఒకే విషయం మీద లగ్నం చేయడం, ఏకాగ్రత సాధించడం. 6. నియమము. తనకు తానే కొన్ని నియమాలు ఏర్పరచుకొని ఖచ్చితంగా పాటించడం. 7. ఆసనం. ఆధ్యాత్మిక చింతనకై కూర్చున్నటకు సుఖమైన ఆసనం ఏర్పరచుకొనుట. 8. సమాధి. బయట విషయాలను విడిచి కేవలం నిరాకార పరబ్రహ్మంలో లీనమైపోవడమే సమాధి. వీరికి పునర్జన్మ ఉండదు. ఈ 8 అంగాలు కలిగినదే యోగము. అటువంటి యోగము చేత పొందదగినవాడు కాబట్టి పరమేశ్వరుడు యోగః